ఈ నెలలో మా ఫ్రెండ్ సర్కిల్ లోనే చాలా యంగ్ పీపుల్ ఇద్దరు చనిపోయారు. అసలు ఎందుకు జరుగుతుంది ఇది అని నార్మల్ గా ఆలోచిస్తుంటే చాలా మందికి పాపం చాలా స్ట్రెస్లు ఎక్కువైనాయి, బాధలు ఎక్కువైనాయి, వాళ్ళకు ఉండే టెన్షన్లు ఎక్కువైనాయి. ఎవ్రీ ఇండివిజువల్ వాళ్ళ స్థాయికి. నాకు తెలిసి మెంటల్ పీస్ అంటే మెంటల్ హెల్త్ కి మించిన రిచ్నెస్ ఇంకొకటి లేదు. ఇంతకు ముందు డబ్బున్నోడు ధనవంతుడు అంటుండే, బట్ నా మీనింగ్ ఏంటంటే మెంటల్ పీస్ ఉన్నోడు అందరికంటే ధనవంతుడు. అవును, ఇది నిజం. ఎందుకంటే నేను చాలా మంది పేషెంట్ చూస్తుంటాను. చాలా మంది చిన్న చిన్న సమస్యలకు చాలా ఒత్తిడికి లోన్ అవుతున్నారు. దానికల్ల కారణాలు ఏంటంటే, కొందరు అన్ఎంప్లాయ్మెంట్ వల్ల, లేకుంటే జాబ్ ఉంటుంది, ఆ జాబ్ సాటిస్ఫాక్షన్ లేకపోవడం వల్ల, లేకుంటే అనుకున్నంత శాలరీ రాకపోవడం వల్ల, ఆలోచనలు ఒకటి ఉంటాయి, చేసే పని ఒక రకంగా ఉంటుంది. సో దానివల్ల ఈ మధ్యలో ఇంకోటి కొత్తగా స్టార్ట్ అయింది. ఇదేంటంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ వల్ల చాలా మంది సంతోషంగా ఉండలేకపోతున్నారు. ఎందుకంటే తెలియకుండానే వేరే వాళ్ళ పోస్ట్ చూసినప్పుడు, ఏదైనా వేరే వెకేషన్కి వెళ్ళినప్పుడు, లేదంటే వేరే కొత్త కారు కొన్నప్పుడు మనం కూడా కొనలేకపోతున్నాం, మనం వెళ్ళలేకపోతున్నాం అనే ఎక్స్పెక్టేషన్ అనేది పెరుగుతుంది. సో అదొకటి. ఇంకా కొందరికి ఏంటంటే ఈ రిలేషన్షిప్ ఇష్యూస్ వల్ల చాలా వరకు ఇబ్బందులకు గురవుతున్నారు, ఈ ఒత్తిడికి గురవుతున్నారు. ఈ ఇష్యూస్ వల్ల చాలా మంది ఆందోళన చెందుతున్నారు, యాంగ్జైటీ గురవుతున్నారు, డిప్రెషన్కు లోన్ అవుతున్నారు. ఇంకా కొందరు తెలియకుండానే సబ్స్టెన్స్ ఏంటంటే ఆల్కహాల్కు, స్మోకింగ్ అలవాటు అవుతున్నారు. ఇంకా కొందరు ఫోన్లకు అడిక్ట్ అయ్యి ఫోన్లో యూట్యూబ్లో వీడియోస్ చూసుకుంటూ ఉంటున్నారు. అంటే మనిషి ఏంటంటే ఆయన ఎక్స్పెక్టేషన్స్కు రియాలిటీకి మ్యాచ్ కాకపోయేసరికి సొసైటీలో ఫిట్ కాలేక, ఏం చేయలేక, చేద్దాం అనుకొని కంప్లీట్ చేయలేక, అనుకున్నట్టు చేయలేక చాలా వరకు సతమతం అవుతున్నాడు. సో ఇలా ఉండడం వల్ల మానసిక ప్రశాంతత అనేది కోల్పోతున్నాం. ఇంకా కొందరికి జాబ్ బాగుంటుంది, ప్యాకేజ్ బాగుంటుంది, మనీ కూడా బాగానే సంపాదిస్తుంటారు, బిజినెస్ కూడా బాగానే ఉంటుంది. అయినా కానీ కొన్ని రకాల కారణాల వల్ల మానసిక ప్రశాంతత అనేది ఉండదు. ఈ మానసిక ప్రశాంతత కొరకు చాలా మంది కొన్ని రకాల పద్ధతులు పాటిస్తుంటారు. యోగాకి వెళ్ళడం, మెడిటేషన్ చేయడం, లేదంటే వాకింగ్కి వెళ్ళడం లాంటివి చేస్తుంటారు. కొందరు విల్ పవర్తో మానసికంగా స్ట్రాంగ్గా ఉండడానికి ప్రయత్నం చేస్తుంటారు. అయినా కానీ మానసికంగా ప్రశాంతంగా లేకుంటే, మానసిక ఒత్తిడికి గురవుతుంటే, మరియు మీ మనసు మాట విననప్పుడు సంప్రదించండి డాక్టర్ ఎల్ వర్షి, కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్, సుమా హాస్పిటల్, కరీంనగర్.